వందల సంవత్సరాలు భూమి మీద అవకాశం లేకుండా, భూమి మీద హక్కు లేకుండా, ఓటు హక్కు లేకుండా, విద్యా ఉద్యోగాల్లో హక్కు లేకుండా బానిసల్లాగా మగ్గినటువంటి దళిత, గిరిజన, ఆదివాసీ, ముస్లిం, మైనార్టీ సోదరులకు సమాన అవకాశాలు కల్పించి, భారత రాజ్యాంగం ద్వారా ఓటు హక్కునిచ్చి, భూమి మీద హక్కు కల్పించి, విద్యలో, వైద్యంలో, రాజకీయంలో, సామాజికంలో, ఆర్థికంలో చైతన్యపరిచి సమాన అవకాశాలు కల్పించినటువంటి భారత రాజ్యాంగాన్ని మార్చాలని చూస్తున్నటువంటి కేసీఆర్ పార్టీలో దళిత, గిరిజన, బహుజన, మైనార్టీ సోదరులు ఉండడం సిగ్గుచేటు. మీరు సిగ్గుతో తలదించుకోవాలి. లేదా మీకు సిగ్గుంటే ఆ పార్టీకి రాజీనామా చేసి బయట ఏ పార్టీలన్నా బొండి, మీరు బయట పార్టీలు పోవాలి. నిన్నటి వరకు నరేంద్ర మోడీ గారు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న అనేక నిర్ణయాలలో, అనేక చట్టాలలో, ఈవెన్ దో రాష్ట్రపతి ఓటింగ్ లో అన్నిటిలో టీఆర్ఎస్ పార్టీ సపోర్ట్ చేసి ఇవాళ బీజేపీ వేరు, టీఆర్ఎస్ వేరు అని చూపించే ప్రయత్నం చేస్తున్నారు కేసీఆర్. కానీ రెండు పార్టీలు ఒకటి, రెండు ఒక్కతాను గుడ్డలే. ఈ రెండు పార్టీల ప్రధాన అజెండా భారత రాజ్యాంగాన్ని మార్చాలి, తమ సొంత రాజ్యాంగాన్ని అమల్లోకి తేవాలి. తమ సొంత రాజ్యాంగాన్ని అమల్లోకి తెచ్చి ముస్లింలను దేశం నుంచి ఎల్లగొట్టాలి. క్రైస్తవులుగా మారినటువంటి దళిత, బహుజన, గిరిజన, అణగారిన వర్గాల ప్రజలని పీడించాలి, మళ్లీ బానిసలను చేయాలి, విద్య నుండి దూరం చేయాలి, వైద్యం నుండి దూరం చేయాలి, ఉద్యోగం నుండి దూరం చేయాలి, సమాన అవకాశాల నుండి దూరం చేయాలి, భూమి నుండి దూరం చేయాలి, ముఖ్యంగా ఓటు హక్కు లేకుండా చేయాలనేది వీళ్ళ ఉద్దేశం. అందుకనే భారత ప్రభుత్వం, గత ప్రభుత్వాలు స్థాపించిన అనేక ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా ప్రైవేటీకరించబడుతున్నాయి. అంటే దాని ఉద్దేశం ఏమిటి? ఈ రోజు రిజర్వేషన్లు తీసేస్తున్నట్టే వీళ్ళు ఇండైరెక్ట్ గా. అక్కడ బీజేపీనేమో, కేంద్రంలో ఉన్న బీజేపీనేమో ఇండైరెక్ట్ గా ఎస్సీ, బీసీ, మైనార్టీలను రిజర్వేషన్ ఇండైరెక్ట్ గా తీసేస్తుంది. ప్రభుత్వ రంగంలో ఉన్న సమస్యలన్నీ ప్రైవేటీకరించబడితే ఎవరికి మనకు రిజర్వేషన్ ఉంటే ఏంటిది, పీక్తే ఏంది, పోయినట్టే కదా. ఏమైనా మనకిస్తుందా? రేపు ప్రైవేటీకరణ చేపడుతుంటే అందులో ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు ఎవరు? అదానీ, అంబానీ, కిర్లోస్కర్, టాటా, బిర్లా లాంటి ఆ బాపన కోంట వర్గానికి ఆధిపత్య వర్గాలు, ఆధిపత్య కులాలు వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు తప్పిస్తే ఎస్సీ, బీసీ, మైనార్టీలు ఇన్వెస్ట్మెంట్ చేస్తారా? అందులో మనకు ఉద్యోగ అవకాశాలు ఉంటాయా? మనకు వాటాదనం ఉంటుందా? ఉండదు. అంటే ఇండైరెక్ట్ గా బీజేపీనేమో రిజర్వేషన్లు కట్ చేసే పనిలో ఉన్నది. డైరెక్ట్ గా ఇతన్ని కేసీఆర్ గారు మాట్లాడే మాటలు చూస్తా ఉంటే మళ్లీ ఇంకొకసారి బానిసత్వాన్ని అమలు చేయాలి, తన ఆధిపత్యాన్ని చలామణి చేయించుకోవాలి. గతంలో దొరల కింద బాంచన్ దొరాన్ని, కాల్ముక్తా పటేల్ అని చెప్పి పిలిపించుకున్నట్లు మరొక్కసారి మనల్ని చెంచాలుగా మార్చాలి, బానిసలుగా, జీతగాళ్లగా మార్చాలి. అది ఇతని ఉద్దేశం సోదరులారా. ఇది మీరు గమనించండి. సిగ్గుదప్పినోడా, కచరా ఖాన్ గారే కచరా, నీవేనవంటేనే కేవలం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగంలో ఆర్టికల్ 3 ద్వారా తెలంగాణ రాష్ట్రం వస్తే ఆ తెలంగాణ రాష్ట్రంలో దళితునే ముఖ్యమంత్రిని చేస్తా, లేకుంటే తల నరుక్కుంటా అని చెప్పినావు. సోయిదప్పినోడా, నీవు మాదిగోనికి పుట్టినోనివా, మాలోనికి పుట్టినోనివా? నువ్వు పెద్ద మాదిగవా, పెద్ద మాలోనివా? ఇయ్యాలా నిన్నెట్లా చూడాలి? మేమందరం మా దళిత సోదరులే ముఖ్యమంత్రి అవుతాం, అందరం ఓటేసినాం. దళిత ద్రోహివి. ఇప్పటికైనా దళితులు, గిరిజనులు, మైనార్టీలు గ్రహించాలి. ఇతని యొక్క వైఖరిని తూర్పారబట్టాలి. ఇతను అంబేద్కర్ విగ్రహం ముందుకు వచ్చి ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పేదాకా ఆ పార్టీలో ఎవ్వరు ఉండొద్దు. మీరు అడుగు అడుగున నిరసనలు తెలపండి, అడుగు అడుగున అడ్డుకోండి. ఈ పార్టీని ఊర్లలో లేకుండా చేయండి, నామరూపాలు లేకుండా చేస్తేనే మన భవిష్యత్తు. లేదంటే ఇవన్నీ అరాచకాలను చూస్తూ పోతే రేపటి రోజు మన బతుకులని అంధకారమైతే, చీకటిమయమైతే, మన కళ్లను మనమే పొడుచుకుంటాం. మరణ శాసనం రాయబోతున్నాడు ఇతను. గుర్తుపెట్టుకోండి మీరు. బీజేపీ, టీఆర్ఎస్ రెండు ఒక్కటే, రెండు ఒక్కతాను గుడ్డలే, వేరు వేరు కానే గావు. వీరి ప్రధాన అజెండా ఎస్సీ, బీసీ, మైనార్టీలను రాజ్యాధికారం